కడియం అంటే కమిట్మెంట్ కాదు, కట్లపామని నిన్న రుజువైంది. ఇన్నాళ్ళు ఈ కట్లపాము కాంగ్రెస్ బొక్కలో దూరి జాక్కున్నది. కట్లపాము ఎక్కడున్నావమ్మా అంటే, నేను ఎక్కడున్నానో గక్కడనే ఉన్నా అని చెప్పి తిక్క సమాధానం చెప్పింది. అచ్చా ఇంత పనికి వస్తావా అని చెప్పి కేటీఆర్ గారు పచ్చగడ్డి వేసి మంట పెట్టి పొగబెట్టి అష్టదిగ్బంధనం చేసిన తర్వాత కట్లపాము నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావమ్మా అంటే, నేను కాంగ్రెస్ త్వరలో దాగి ఉన్నా అని చెప్పి నిన్న కూని రాగం తీసింది. ఆ కూని రాగం ఏందో మీరు కూడా ఒకసారి వినండి. మళ్ళీ సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి. మళ్ళీ సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సో ఇన్ని రోజులు డొంకతీరుడు సమాధానాలు చెప్పినటువంటి కడియం శ్రీహరి గారు నిన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పెద్దపెండ్యాల్లో పబ్లిక్ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి. మరి ఇన్ని రోజులు నోరు తెరవనటువంటి కడియం శ్రీహరి గారు నిన్న ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే ఎట్లాగూ కోర్టు తనను బర్తరఫ్ చేస్తుందని తెలిసి ఇప్పుడు రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్తున్నాడు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన అన్నటువంటి కడియం శ్రీహరి గారు మరి ఇన్ని రోజులు ఆ ముక్క ఎందుకు చెప్పలేని అడుగుతున్నాం. 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించుకొని ఈరోజు అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరాలి, అడ్డదారులు దొక్కాలి, నమ్మిన పార్టీని ముంచాలి, నమ్మిన జనాన్ని మోసం చేయాలి అనే ఒక సందేశం ఇస్తున్నాడు. ఇంత దిగజారుడుతనమా? నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటే నేను ఏ పార్టీలో ఉన్నానో గా పార్టీలోనే ఉన్నా అని చెప్పి మాట్లాడతాడు. మళ్ళీ ఏమనంటే నేను సీనియర్, నువ్వు నిజాయితీకి నేనే మారిపోయారు, నేను పుట్టినాక నేను నిజాయితీ పుట్టింది ప్రపంచంలో అని చెప్పి మాట్లాడతాడు. దేంట్లో సీనియరేనా? దేంట్లో సీనియారిటీ ఉంది అంటే కుట్రలు చేయడంలో, మోసం చేయడంలో, పార్టీలు మారడంలో సీనియారిటీ ఉంది. ఆ రోజు నేను అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఇదే కడియం శ్రీహరి గారు వచ్చి నన్ను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నేను చాలా గౌరవంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి వారు పార్టీలో ఆహ్వానించారు కాబట్టి మనం కూడా అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆ రోజు నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ తీరా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వారికి
వారి రాజకీయ వారసురాలైనటువంటి కడియం కావ్య గారికి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత అన్ని రకాల సహాయ సహకారాలు పొందిన తర్వాత, అన్ని రకాలంటే అన్ని రకాలు, మరి అన్ని రకాల సహాయ సహకారాలు పొందిన తర్వాత ఆయన ఊసరవెల్లిలాగా రంగులు మార్చి అత్యంత అనైతికంగా కుట్రపూరితంగా ఆయన తల్లిలాంటి పార్టీని మోసం చేయడం ఏమవుతుందో అది చూసి నిజంగా విస్తుపోయినాం మేమంతా. ఇంత ఘోరమా? సీనియర్ అంటే దీంట్లోనే ఈయనకు సీనియారిటీ ఉంది, కుట్రల్లో మోసాల్లో పార్టీలు మారడాల్లో సీనియారిటీ ఉందని చెప్పి అప్పుడు మేము భావించడం జరిగింది.